శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 314వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ భగవద్గీతలోని 14వ అధ్యాయంలోనికి ఈ ఎపిసోడ్తో ప్రారంభిస్తూ ఉన్నాం అన్నమాట. 12వ అధ్యాయంలో కాదు వరకు భక్తి ప్రకరణం ముగిసిపోయిందనమాట. ఇక మోక్షాన్ని కోరే ముముక్షువులను ఉద్దేశించి భగవంతుడు 13వ అధ్యాయంలో నుండి కూడా ప్రారంభించి 18వ అధ్యాయం వరకు అఖండమైనటువంటి జ్ఞానబోధను ప్రసారం చేశాడు. 13 నుంచి 18 వరకు అఖండమైనటువంటి జ్ఞానబోధ ఉంది. జ్ఞాన షట్కం అంటారన్నమాట. ఈ విభాగాన్ని జ్ఞాన షట్కము అని అంటారన్నమాట. ఇప్పుడు పుష్పాలు వేరైనా సూత్రం ఒకటే. 13వ అధ్యాయంలో 18వ శ్లోకంలో ఏమంటారు? నా భక్తుడే ఈ జ్ఞానాన్ని గ్రహించగలుగుతాడు అంటాడు. చూడండి, నా భక్తుడైన వాడు ఎవరైతే ఉంటాడో వాడు మాత్రమే ఈ జ్ఞానాన్ని గ్రహించగలుగుతాడు అంటాడు 13వ అధ్యాయంలో. ఆ కారణంగానే ముందు ఏం చెప్పాడు? ఆయన భక్తి యోగాన్ని చెప్పి తర్వాత జ్ఞానాన్ని చెప్పడం ప్రారంభించాడు. ఎందుకంటే నా భక్తుడు ఎవరైతే అవుతాడో వాడు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలడు అని 18వ శ్లోకంలో చెప్పినాడు. అంటే అర్థం ఏంటంటే ఈ కారణంగానే ముందు భక్తి యోగాన్ని చెప్పి తర్వాత జ్ఞానాన్ని చెప్పబోతున్నాడు స్వామి అన్నమాట. మామూలుగా ఈ 13వ అధ్యాయం ప్రారంభంలోనే క్షేత్రజ్ఞ విభాగాన్ని అంటే ఆత్మానాత్మ అంటే క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడేమిటి, క్షేత్రాన్ని గురించిన జ్ఞానాన్ని, క్షేత్రజ్ఞుని గురించి జ్ఞానాన్ని, అదేవిధంగా ఆత్మ అనాత్మ వివేకాన్ని భగవంతుడు ప్రారంభంలోనే చెప్పాడు. 13వ అధ్యాయంలో ప్రారంభంలోనే చెప్పాడనమాట. చెప్పి తర్వాత ఏమన్నాడు? క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అంటూ క్షేత్రజ్ఞ రూపమైన ఆత్మయే పరమాత్మ అని జీవ బ్రహ్మాల యొక్క ఏకత్వ సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదించాడనమాట. అర్థమవుతుందా? ముందేమో క్షేత్రజ్ఞుని గురించి, క్షేత్రాన్ని గురించి వివరంగా చెప్పాడనమాట. తర్వాత ఏం చెప్పాడు? క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞాలను గురించినటువంటి ఆ యొక్క జ్ఞానం ఏదంతా ఉందో ఆ జ్ఞానాన్ని గురించి చెప్పాడు. చెప్పి క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి అంటూ క్షేత్రజ్ఞ రూపమైనటువంటి ఆత్మయే, ఆ క్షేత్రజ్ఞ రూపంలో ఉన్నటువంటి ఆత్మయే పరమాత్మ అన్నాడు. ముందేమో క్షేత్రజ్ఞుడిని చెప్పాడు, తర్వాత ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని చెప్పాడు. ఇలా చెప్పడం వల్ల క్షేత్రజ్ఞుడు అదేవిధంగా పరమాత్మ, జీవుడు పరమాత్మ, జీవాత్మ పరమాత్మలకు భేదం లేదు, రెండు కూడా అభేదము, ఒకటే అన్నటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ ప్రతిపాదించాడు స్వామి అన్నమాట. దీంతో మనకి జీవో బ్రహ్మైవ నా పరహ అని చెప్పినట్లు మనకి అర్థమైందనమాట. ఇలా ఆద్యంతాలు గనక పరిశీలిస్తే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ అనేటువంటి పరమ సిద్ధాంతాన్ని భగవంతుడు పూర్తిగా మనకి తెలియజెప్పాడు అని అర్థమవుతుందన్నమాట. కానీ అంత తాగాడా అంటే ఆగలేదు. అదే ప్రకరణాన్ని ఏం చేశాడు? మరో విధంగా క్షేత్రజ్ఞుల పేర్లను మార్చి ప్రకృతి పురుషుడు అనేటువంటి పేర్లతో 13వ అధ్యాయంలో 19వ శ్లోకం నుండి ప్రారంభం చేశాడు మహానుభావుడు. ఇందులో స్థావర జంగమాత్మకమైనటువంటి వస్తువు ఏదైనా కూడా క్షేత్రజ్ఞ సంయోగం వలననే, ప్రకృతి పురుషుల సంయోగం వలననే ఏర్పడుతుంది అని 26వ శ్లోకంలో చెప్పాడనమాట. క్షేత్రజ్ఞుల సంయోగం వల్లనే, ప్రకృతి పురుషుల సంయోగం వల్లనే ఏ పదార్థం అంటే స్థావరమైన జంగమైన ఏదైనా సరే సకల భూతాలు కలుగుతున్నాయి అని మనకి 26వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇక్కడ కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినటువంటి గుణ వికార సంసారం ప్రకృతికి చెందిందే కానీ ప్రకృతికి సాక్షి అయిన ఆత్మకు వాస్తవంగా సంబంధం లేదని కదా ఇది కూడా చెప్పాడు. ఏంది? ఈ కర్తృత్వం భోక్తృత్వం కూడినటువంటి సంసారం అంతా కూడాను కేవలం ప్రకృతికే చెందింది. ప్రకృతి ద్వారా మాత్రమే ఈ కర్మలన్నీ జరుగుతున్నాయి.
కర్తృత్వం అంతా కూడాను బుద్ధిదేను, బుద్ధి కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి బుద్ధిదేను. అది వీటికి సాక్షిగా ఉన్నటువంటి ఆత్మలో వాస్తవంగా ఈ ఆత్మకు ఈ కర్తృత్వంతో కానీ కర్మలతో కానీ ఏమాత్రము సంబంధం లేదు అని. ఈ ప్రకృతి యొక్క గుణ సాంగత్య దోషంతోనే జీవుడు ఉత్తమ నీచ జన్మలను పొందుతున్నాడని 21వ శ్లోకంలో కూడా చెప్పాడు. ఇదొకరు మనము ఒక్కసారి మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నాం, ఒక్కసారి మళ్ళీ ఏమనాలి దాన్ని సింహావలోకనం చేసుకుంటున్నాం అన్నమాట. ప్రకృతి యొక్క గుణ సాంగత్యంతోనే ఆ సాంగత్య దోషంతోనే జీవుడు ఉత్తమ జన్మమైనా నీచ జన్మమైనా మధ్యమ జన్మైనా దేవతా జన్మలైనా మనుష్య జన్మలైనా జంతు జన్మలైనా పొందుతున్నాడని 21వ శ్లోకంలో చెప్పడం జరిగిందన్నమాట. సరే, మనం ఇప్పుడు ఇక్కడ అస్సలు విషయం ఏంటంటే ఇంత చెప్పుకోవడము, ఈ విషయాలన్నీ విన్నటువంటి అర్జునునికి కొన్ని శంకలు కలిగాయి. శంకలు అంటే డౌట్స్. ఆ శంకలేవో ఒక్కసారి మనం ఊహిస్తాం. ఏంటి? ప్రకృతి మామూలుగా ఏ విధంగా ఏ ఆశ్రయంతో భూతజాలాన్ని సృష్టిస్తుంది, ప్రకృతి ఎలా సకల భూతాలని సృష్టి చేస్తూ ఉంది. ఒకటి మొట్టమొదటి శంక, ఎలా ఈ ప్రకృతి సకల భూతాలని సృష్టిస్తుంది, స్థావర జంగమాత్మకమైన భూతాలని ఎలా సృష్టిస్తుంది, మొదటి సంశయం అన్నమాట. రెండవది, ప్రకృతి యొక్క గుణాలు ఏవి? గుణాలు అంటున్నారు, ఏంటి ఆ గుణాలు? మూడవది, ఆ గుణాలతో జీవుడు కలిగినటువంటి సంయోగం ఎలాంటిది, ఎలా ఆ గుణాలతో ఈ జీవుడు సంయోగం ఏర్పరచుకున్నాడు, మూడవ సంశయం. ఇలా సంయోగం ఏర్పరచుకున్నందువల్ల ఆ జీవుణ్ణి ఈ గుణాలు ఏ విధంగా బంధిస్తున్నాయి, ఇంకొక అనుమానం ఏంటంటే ఏ గుణాల సాంగత్యంతో ఎలాంటి జన్మలు ఏర్పడుతున్నాయి. ఇంకొక డౌట్, 6వ డౌట్, ఈ గుణాల నుండి ఈ భూత ప్రకృతి నుండి విడిపడేటువంటి ఉపాయం ఏది? ఇదే కదా, ఈ గుణాలే కదా బంధిస్తున్నాయి, మరి ఈ గుణాల నుండి ఎలా విడిపడే ఉపాయం ఏది? ఈ అన్నీ కూడాను అనుమానాలు అర్జునునికి కలిగి ఉండొచ్చు. ఏంటి? ప్రకృతి ఏ విధంగా ఇవి సృష్టి చేస్తోంది ఈ సకల భూతాలని, ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలేవి, ఆ గుణాలతో కలిగిన సంయోగం ఎలాంటిది, అదేవిధంగా అవి ఈ జీవుని ఏ విధంగా బంధిస్తున్నాయి, ఈ గుణ సాంగత్యంతో ఎలాంటి జన్మలు ఏర్పడుతున్నాయి, అదేవిధంగా ఈ గుణాల నుండి ఈ భూత ప్రకృతి నుండి విడిపడాలంటే ఉపాయం ఏమిటి, ఇవన్నీ కూడాను అర్జునుడికి కలిగినటువంటి అనుమానాలు అన్నమాట. సర్వజ్ఞుడైన భగవంతుడు పాపం ఇవన్నీ అర్జున్ మనసులో కలిగినటువంటి ఈ యొక్క సందేహాలన్నింటినీ కనుక్కున్నాడు అన్నమాట, తెలుసుకున్నాడు ఆయన సర్వజ్ఞుడు. తెలుసుకొని భక్తుని పాపం జిజ్ఞాస ఉంది వీనికి, అర్జునుడికి ఈ జిజ్ఞాసను పూర్తి చెందించాలా అన్నట్టుగా 14వ అధ్యాయంలో వీటన్నిటికీ అనుమానాలన్నింటికి కూడాను సమాధానం చెప్పబోతున్నాడు పరమాత్మ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రత్యేకమైన విషయం, ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా అధ్యాయంలో ముందు అర్జునుని యొక్క ప్రశ్నతో ప్రారంభం అవుతుంటుంది అధ్యాయం, కానీ కొన్ని అధ్యాయాలు మాత్రము ఆ అర్జునుని ప్రశ్నతో ప్రారంభం కావన్నమాట. అటువంటి అధ్యాయాలు ఇది కూడా ఒకటి. ఇక్కడ అర్జునుని ప్రశ్న లేదన్నమాట. 13వ అధ్యాయాన్ని వివరించడానికి ప్రయత్నించాడు కదా 13వ అధ్యాయంలో. ఆ వివరించడానికి వీళ్ళేని వదిలిపెట్టినటువంటి విషయాలన్నింటినీ కూడాను పూర్తి చేయడానికే ఈ అధ్యాయం అదే పనిగా బయలుదేరింది. అంటే 13వ అధ్యాయంలో ఏ అంశాలైతే చెప్పకుండా వదిలేశారో ఆ చెప్పకుండా వదిలేసిన విషయాలన్నీ కూడాను 14వ అధ్యాయంలో చెప్పబోతున్నాయన్నమాట. ఈ విధంగా ఈ అధ్యాయం 14వ అధ్యాయం గడిచిపోయినటువంటి 13వ అధ్యాయానికి పూరకం, అంటే కంటిన్యూవేషన్ అని చెప్పవచ్చు. 13వ అధ్యాయం యొక్క కంటిన్యూవేషన్ ఇది అని చెప్పవచ్చు. ఎందుకంటే 13వ అధ్యాయంలో ఏవైతే మిగిలిపోయినాయో చెప్పకుండా స్వామి అటన్నిటినీ కూడా 14వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు. అదేవిధంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి 6 ఆ యొక్క డౌట్స్ ఉన్నాయి చూసారు, అనుమానాలు ఉన్నాయి అర్జున్ని. ఆ 6 అనుమానాలకి సమాధానం కూడాను ఈ 14వ అధ్యాయంలో మనకి గోచరిస్తుంది. రేపటి ఎపిసోడ్లో మనం 14వ అధ్యాయాన్ని సంపూర్ణంగా ప్రారంభిస్తామని చెప్తూ